హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. టుడే మనం చూడబోతున్న వీడియో అంటే బుద్దికొండ గుహలు ఫ్రెండ్స్. ఇది లొకేషన్ ఎక్కడ ఉందంటే పిడుగురాల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడబోతున్నాము ఎంట్రన్స్ బుద్దికొండ బిలం సింహద్వారం ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఆర్చి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి బయలుదేరదాం. సో వెళ్ళే మార్గంలో మనకి ఒక పెద్ద కాలువ ఉంది ఫ్రెండ్స్. ఇది నాగార్జున సాగర్ కుడి కాలువ అంటారు దీనికి ఇంకో పేరు ఏంటంటే జవహర్ కాలువ అంటారు. సో వాటర్ అయితే బాగా ఫుల్గా ప్రవహిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద కాలువ. ఇప్పుడు మనము గుహలకు వెళ్ళే ప్లేస్లో ఉన్నాము. ఇది సిమెంట్ రోడ్డు, పైకి వెళ్ళే మార్గము. సో ఇదైతే బాగా చాలా ఏటవాలుగా ఉంది ఫ్రెండ్స్. సో మనం పైకి వచ్చేసాము. ఇప్పుడు ఇది మెయిన్ పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆవులు అయితే కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కోడిదూడ ఉంది. సో యాక్చువల్గా మేము ఇక్కడ ఆవులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా దగ్గర ఉన్న ఒక స్వీట్ అయితే దానికి పెట్టాము. ఉంటాయని కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బనాస్ తెచ్చేవాళ్ళం. సో ఆ ఉన్న ఒక స్వీట్ని దానికి పెట్టాము. అదైతే బాగా ఇష్టంగా తిన్నది. ఇక్కడ మనకి 2 కోడెదవుళ్ళు, 2 పెద్ద ఆవులు ఉన్నాయి. ఇది చిన్న దవడ, చాలా ముద్దుగా ఉంది ఫ్రెండ్స్. ఇటువంటి 2 పెద్ద పెద్ద ఆవులు. ఇప్పుడు మనం ప్రసన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో పక్కనే టెంపుల్స్ ఉన్నాయి, అవి రెనోవేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే మనకి ప్రవేశం అయితే ఉంది. సో మనం ప్రసన్న ఆంజనేయ స్వామికి ఒకసారి దర్శించుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, జై వీర హనుమాన్. ఇప్పుడు మనం గుహలకు వెళ్ళే రూట్లోకి వెళ్దాము. వెనకాల మొత్తం అన్ని కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ లింగాకారం కూడా ఉంది. ఇది ఎంట్రన్స్, గుహలకు వెళ్ళే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంది, లోపల ఎవరు లేరు. సో మనం ఓపెన్ చేసుకొని మనం బయలుదేరాము. సో మెట్ల మార్గం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గుహలు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మనం అన్నిటికీ వెళ్ళలేము. ఒక గుహ అయితే చూద్దాము. ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం కూడా ఒకటి ఉంది, అది కూడా చూద్దాం రండి. బ్రహ్మంగారి విగ్రహం ఉంది. కొంచెం ముందర ఉన్న ప్లేస్లో శివలింగాకారం. సో ఇక్కడ కర్ర ఎందుకు అంటే మనకి ఏదన్నా సడన్గా ఏదైనా వచ్చినా వాటి కోసం మనం రక్షించుకోవడం కోసం కర్ర తీసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. ఎక్కువ మంది జనం ఉంటే మనకు ప్రాబ్లం లేదు, కానీ సో ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఎవరు లేరనమాట, అందుకోసం కర్ర తీసుకెళ్తున్నాం. ఇది లింగాకారం ప్లేస్. ఈ ప్రహరీ కూడా బాగా స్టీల్ ఫెన్సింగ్ వేశారు. ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్, గుహలో అంతే ప్లేస్. గుడి గంట కూడా ఉంది అక్కడ. సో పరమశివుని దర్శించుకొని ఇప్పుడు మనం వెళ్తున్నాము.
మెల్లగా మెట్లు దిగి ఆ గుహ ప్లేస్కి వెళ్దాము. సో విజిటర్స్ అందరికీ చూడటానికి లైటింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఆ లైటింగ్ వరకే మనం వెళ్ళాలి, దానికి మించి మనం వెళ్ళకూడదు. తర్వాత కొంచెం డేంజర్ జోన్ అనమాట. ఆ లైట్లో ఉన్న ప్రదేశం మాత్రమే మనం వెళ్ళాలి. సో అక్కడ కనిపిస్తున్న ఆ గృహ వరకు చివరి వరకు వెళ్దాం ఫ్రెండ్స్. అలాంటి చాలా గుహలు ఉంటాయి. సో మనం ఈ వీడియోలో అంటే ఒక గుహ చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఈ గుహలో ఏంటి, అసలు ఈ చరిత్ర ఏంటి, ఈ గుత్తికొండ బిల్లం యొక్క పురాతన యొక్క చరిత్ర ఏంటి, అదన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఆ గుహ చివరి దాకా వెళ్దాము. మనకు లైట్గా ఉన్న ప్లేస్ వరకు మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల వరకు వెళ్దాము చివరి దాకా. ఆ గుహ కింద అంతా వాటర్ ఉంది ఫ్రెండ్స్, ఇంకా లోపలికైతే మనకు వెళ్ళటానికి లేదు. ఆ కార్తీక మాసం రోజున కొంత ప్లేస్ వరకు ఎలవ్ చేస్తారంట. సో మనం ఇప్పుడు జనరల్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత లైటింగ్ ఉన్నంత వరకు వెళ్తాము. ఆ మెట్లు అయితే చాలా ఉన్నాయి, చిన్నగా దిగుతున్నాం. సో మనం ఎంత కిందకి వెళ్ళే కొద్ది అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎవరన్నా సైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా ఇలాంటి ప్లేస్లకి రాకూడదు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. గుహ ఏరియా కదా, మనం ఎంత కిందకి వెళ్ళే కొద్ది అంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కుతూ ఉంటాయి. సో అది చివరి వరకు ఫ్రెండ్స్. అక్కడ లోపల మొత్తం వాటర్ ఉంటే లోపలికి వెళ్ళాలి, కానీ అది మనకి వెళ్ళ వెళ్ళనీయరు అనమాట. అంతవరకు అయితే మనం వెళ్ళగలము. లైట్లు ఉండవు, ఏముండవు. ఈయన పల్నాటి బ్రహ్మనాయుడు స్టాచ్యూ ఫ్రెండ్స్. సో అక్కడ పల్నాటి బ్రహ్మనాయుడు దగ్గర మనం ఫోటో దిగాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.